వెల్కమ్ టు మహా న్యూస్. చేతులెత్తేసిన బిల్డర్స్ మేము డబ్బులు వసూలు చేయలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. డబ్బులు కట్టిన వారిని అడ్డంగా మోసం చేసిన బిల్డర్స్ మాకు ఏమాత్రం సంబంధం లేదంటూ రేరా కోర్టులో బిల్డర్స్ వాదనలు వినిపించింది. ఇక డబ్బులు తీసుకున్న వారు మా ఉద్యోగాలు కాదని చెప్పింది బిల్డర్స్. ఇక జరిగిన మోసాన్ని ఉద్యోగులపై బిల్డర్స్ నెట్టేసింది. ఇరు వాదనలు విన్న రేరా న్యాయస్థానం 2 వారాలకు కేసును వాయిదా వేసింది. కాగా ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని అడిగిన ధర్మాసనం ఇక మోసపోయిన బాధితులకు మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది బిల్డర్స్. ఇక ఇప్పుడు మోసపోయిన వారి పరిస్థితి ఏంటి, అలాగే డబ్బులు కట్టిన వారికి ₹1 కూడా తిరిగి రాదా? చేతులెత్తేసిన బిల్డర్స్ ఇక ఇరు వాదనలు విన్న రేరా న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి 2 వారాలకు వాయిదా వేసింది. కాగా ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని అడిగిన ధర్మాసనం ఇక మోసపోయిన బాధితులకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పింది బిల్డర్స్. అలాగే ఇప్పుడు మోసపోయిన వారి పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్న తలెత్తుంది. మరొక వైపు డబ్బులు కట్టిన వారికి ₹1 కూడా తిరిగి రాదనే కూడా ప్రశ్న తలెత్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, డబ్బులు కట్టినా డబ్బులు కట్టించుకున్నా సో ఇప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళు ఏమంటారు, మేము ఎందుకైతే డబ్బులు కట్టాము అంటే ఇంటి కోసం కావచ్చు లేకపోతే స్థలం కోసం కావచ్చు, డబ్బులు కట్టాం కదా మాకు అది ఇవ్వండి అని అడగడం అది కామన్గానే ఉంది. డబ్బులు కట్టించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలానా రోజున పలానా స్థలంలో పలానా టైంలో వస్తారు, అప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పడం ఒకటి. సో ఇది కామన్గా జరిగేటటువంటి విషయం. అయితే ఏ కంపెనీ అయితే అంటే బిల్లాక్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ బిల్లాక్స్ కంపెనీ కాస్త అందులో డబ్బులు కట్టిన వాళ్ళు షాక్ అవుతారు. మీరు కాస్త నిజంగానే చెప్తున్నాను, షాక్ అవుతారు. ఎందుకంటే ఈ వార్త అలాంటిది. అసలు మా కంపెనీ పేరు మీద మా కంపెనీలో ఎవరు కూడా డబ్బులు కట్టలేదు. మీరు మా కంపెనీ పేరు చెప్పి మీ దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేశారేమో, మాకే మాత్రం కూడా సంబంధం లేనే లేదు అని బిల్లాక్స్ ఓపెన్గానే చెప్పేసింది. అంటే ఇన్ని రోజుల పాటు 3 బెడ్రూమ్ కట్టిస్తాము, ఆ 3 బెడ్రూమ్లో మీకంటూ తక్కువ ధరకి ఇల్లు వచ్చేసింది అని సోషల్ మీడియా సాక్షిగా చేసినటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధం అంట. తమకేమీ తెలియదంట. డబ్బులు కట్టించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కట్టించుకున్న వీళ్ళకు ఏమాత్రం సంబంధం లేదంట. మీరు కట్టినటువంటి డబ్బులు ఇక మీ సొంతమే, మీ ఇష్టమే, అవి మాకేమాత్రం సంబంధం లేదు, మేము మీరు కట్టిన డబ్బులను కట్టము, తిరిగి చెల్లించాల్సిన అవసరం మాకు లేదు అని బిల్లాక్స్ కంపెనీ అయితే చేతులు ఎత్తేసింది. రేరా న్యాయస్థానంలో ఈరోజు జరిగినటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణకు హాజరైనటువంటి బిల్లాక్స్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బిల్లాక్స్ ప్రతినిధులు మాట్లాడుతూ కూడా గతంలో ఎవరైతే ఎంప్లాయీస్ కట్టించుకున్నారని ప్రచారం జరుగుతుందో వాళ్ళందరూ కూడా మాకేమీ సంబంధం లేదు అని తప్పించేసుకుంది. ఇంకా తప్పించుకునే ప్రయత్నం కూడా కాదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మా కంపెనీ మాదే, మా కంపెనీ చాలా జెన్యూన్ కంపెనీ, మేము ఎవరి దగ్గర డబ్బులు కట్టించుకోలేదు, ఎవరికి మోసం చేసేటటువంటి మాటలు చెప్పలేదు అంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొత్తం మోసాన్ని తీసుకెళ్ళి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగుల నెత్తి మీద అయితే ఇసిరి వేసేసింది. ఇంకా ఉద్యోగుల ఎవరైతే మీరు డబ్బులు వసూలు చేసి ఆ కంపెనీని నమ్ముకొని డబ్బులు వసూలు చేశారు కదా, మీ చుట్టూనే ఇక మొత్తం వ్యవహారం నడవబోతుంది. డబ్బులు కట్టిన వాళ్ళు పలానా వ్యక్తికి కట్టాము అని డెఫినెట్గా రేరా న్యాయస్థానంలో చెప్తారు. వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మీకంటూ నోటీసులు వస్తాయి, మీరే సమాధానం చెప్పాలి. మీరేమి మీ సొంతంగా మీ దగ్గర ల్యాండ్ నుండి కట్టించుకోలేదు, మీరంటూ కంపెనీ కోసం కట్టించుకున్నారు. కాబట్టి మీరు కట్టించుకున్నటువంటి ఆ డబ్బులు ఏ కంపెనీ కోసం కట్టించుకున్నారు మీరు వచ్చి చెప్పాలి. ఇక్కడ ఇది బిల్లాక్స్ కంపెనీ ఏం చెప్తుంది, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్తుంది. మరి కట్టించుకున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు, బిల్లాక్స్ కోసమే అంటున్నారు. మరి కట్టినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, మేము బిల్లాక్స్ కోసమే కట్టామని చెప్తున్నారు. మరి
ఏది క్లారిటీ? సో వీటన్నిటి మీద కూడా బిల్లాక్స్ కంపెనీకి సంబంధించి 2 వారాలకైతే రేరా న్యాయస్థానం వాయిదా వేయడం జరిగింది. పూర్తిగా కూడా మీ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ లిస్ట్ అండ్ మోర్ ఓవర్ మీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని రావాలి అని అయితే రేరా న్యాయస్థానం అయితే చెప్పింది. ఇదంతా కూడా ఒకవైపు అయితే ఎందుకని ఈరోజు బిల్లాక్స్ తరఫున వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకని ఈ రకమైనటువంటి మాటలు చెప్తున్నారు అంటే, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే ఉన్నారు. సో అందులోనూ కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్లాక్స్కి అనుకూలంగా మాటలు మారుస్తున్నారు, బిల్లాక్స్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా కాపాడే ప్రయత్నం అంటే ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళకేదో ఒక మెమో ఇచ్చేసి లేకపోతే వాళ్ళకు ఒక ఫైన్ వేసేస్తే అయిపోయింది కదా, చేతులు దులిపేసుకున్నాం అంటే ఎక్కడ జరిగిన మోసాన్ని, జరిగినటువంటి అంత పెద్ద ఫ్రాడ్ అంతటినీ కూడా ఒక ఫైన్ వేసేసి, ఒక చిన్న ఫైన్ వేసేసి మీరు చేసినది మొత్తం తప్పులో ఈ ఫైన్ కడితే చాలు అన్నట్టుగానే చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అధికారులు. అందులో ఎటువంటి డౌటు లేదు. పైకి మాత్రము చాలా మాటలు చెప్పేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు లోపల కొంత కుయుక్తి చేసుకుంటే లోపల కొంత చేతులు కలుపుకొని ఇంకా మీకు మేమున్నా మాకు మీరు అన్నట్టుగానే హెల్ప్ ఏదన్నా చేసుకుంటున్నారా అనే డౌట్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కొంత ఫైన్ వేసేసి ఆ ఫైన్ ద్వారా మొత్తం ఈ కేసుకు సంబంధించి బిల్లాక్స్కి ఫైన్ వేసేస్తే ఆ ఫైన్ కట్టేస్తారు, ఇంకా కేసు క్లోజా. ఫైన్ వేసేస్తే బాధితులకు మరి డబ్బులు ఎవరైతే డబ్బులు కట్టినటువంటి బాధితులు ఉన్నారో వాళ్లకు డబ్బులు ఎవరిస్తారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి కదా. అవన్నీ కూడా ఇంకా గాల్లో మాటలు. ఏ విధంగా అయితే గాల్లో బిల్డింగ్లు కట్టి జనాల దగ్గర కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో అదేవిధంగా బిల్లాక్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడానికి కూడా గాల్లో మాటలేనా ఇవి, గాలి మాటలేనా? కానీ న్యాయంగా జరగాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ న్యాయం జరగదా అంటే అనుమానాలు అయితే లేకపోలేదు. కమింగ్ డేస్లో బిల్లాక్స్కి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకేమో ఫైన్ వేసేసారని చేతులు దులుపుకున్నారు అధికారులు. మరి డబ్బులు కట్టినటువంటి వాళ్ళకు డబ్బులు ఎవరిస్తారు? ఈరోజు బిల్లాక్స్ ఏం చెప్తుంది, మేమంతా డబ్బులు కట్టించుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు మాకు ఏమాత్రం సంబంధం లేదని వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. మరి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు, బిల్లాక్స్ మాకు సంబంధమే లేదని చెప్తున్నప్పటికీ బిల్లాక్స్ సంబంధించినటువంటి వీరందరూ కూడా ఎవరికి వారు మాకేమీ సంబంధం లేదు, మేమంతా కూడా పర్ఫెక్ట్ అంటూగానే మాట్లాడుతున్నారు. మరి ఎవరికి సంబంధం? బిల్లాక్స్లో డబ్బులు కట్టినటువంటి బాధితులు ఎవరిని వెళ్ళి అడగాల, ఎవరిని అడిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా 2 వారాల్లో బిల్లాక్స్ ఎటువంటి సమాధానం ఇవ్వబోతుంది, అదే 2 వారాల్లో బాధితులు ఏం చేయబోతున్నారు, అదే 2 వారాలలో బిల్లాక్స్కి సంబంధించి పనిచేసి ఇప్పుడు మేమే పని చేయలేదురా బాబు అసలు మాకేమీ సంబంధం లేదని బిల్లాక్స్ చెప్తూ ఉంటే ఆ ఉద్యోగులు ఏమైనా చేయబోతున్నారు. వీటన్నిటికీ కూడా కమింగ్ 2 వీక్స్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనటువంటి డేస్. డెఫినెట్గా బిల్లాక్స్ బాధితులు బయటికి రావాలి, ఉద్యోగులు కూడా బయటికి రావాలి. అలా బయటకు వచ్చినప్పుడే ఇందులో జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో ఆ మోసం అంతా కూడా మొత్తం ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి ఇప్పటి వరకు మీరు చెప్పిన అంశాలు చూస్తే కూడా ఎవరైతే డబ్బులు కట్టామని చెప్పేసి కూడా ఎంతమంది బాధితులు ఉన్నా వాళ్ళందరూ కూడా ఆ ధర్మాసనం ఏదైతే ఉందో వాళ్ళు కట్టిన వివరాలంటూ కూడా ధర్మాసనం పడింది. ఒకవేళ 2000 వారాల తర్వాత కోర్టులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు బిల్డెక్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎలాంటి సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందంటారు మధు? ఇక్కడ బిల్లాక్స్ అధికారులు కావచ్చు లేకపోతే బిల్లాక్స్కి సంబంధించి ఇవన్నీ కాదు, బిల్లాక్స్లో పనిచేసేటువంటి సిబ్బంది, రేరాకు సంబంధించినటువంటి అధికారులు. సో వీళ్ళిద్దరికీ సంబంధించి ఇప్పుడు వ్యవహారంలో కోర్టులు నడుస్తూ ఉంది. ఆ కోర్టులు నడుస్తున్నప్పుడు వాళ్ళు ధర్మాసనం ముందుకు వచ్చినటువంటి బిల్లాక్స్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే మాట చెప్పారు, వీఆర్ వైట్ పేపర్స్, మేము తెల్ల పేపర్ లాంటి వాళ్ళము, మేము ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు, మాకు ఎవరు వచ్చి డబ్బులు కట్టలేదు, సో మమ్మల్ని అడగద్దు, మాకేం సంబంధం లేదు అనే విధంగా మాటలు చెప్పారు. కానీ కట్టించుకునింది ఎవరు? బిల్లాక్స్ పేరు చెప్పి బిల్లాక్స్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు అందులో డబ్బులు, అది ఫ్యాక్ట్, అది ఎవరు కాదన్నా ఎవరన్నా కానీ బిల్లాక్స్కి సంబంధించి దానికి సంబంధించి మన దగ్గర కూడా కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి. బిల్లాక్స్కి సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డబ్బులు కట్టించుకొని ఇప్పుడు ఇంకా తీరా మొత్తం వ్యవహారం అంతా కూడా భూమే లేదు, అక్కడ ఏమాత్రం కూడా అనుమతులే లేవు అని తెలియడంతో ఇప్పుడు అందరూ కూడా చేతులు ఎత్తేసారు. అప్పటికే రాబట్టాల్సినటువంటి డబ్బులన్నీ కూడా రాబట్టారు, ఎత్తాల్సిన చేతులన్నీ కూడా ఎత్తేసారు, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అందరూ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇందులో అధికారుల ప్రమేయం కూడా ఉంది అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే పెద్ద కేసుని చిన్న ఫైన్తో వదిలేస్తారా? మరి చిన్న ఫైన్తో వదిలేస్తున్నారు అంటే
ఏం జరిగి ఉంటుంది అంటే ఇటువంటి అనుమానం లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఇంకా కూడా టు బి కంటిన్యూ అన్నట్టుగానే బిల్లాక్స్కి సంబంధించినటువంటి బాధితులకు మాత్రం నిండా ముంచింది బిల్లాక్స్ యాజమాన్యం. వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. మధు, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో బిల్డప్స్ కి సంబంధించి కూడా వీటన్నింటికి ఉద్యోగులు డబ్బులు కట్టారు, అవన్నీ ఒక ఎత్తు అయితే కూడా వాళ్ళు డబ్బులు కట్టే ముందు కూడా అంటే ఏదైతే బిల్డింగ్ ఉన్నాయి అనుమతులు ఉన్నాయా లేదా కూడా ఒక వెనకాల వాళ్ళు సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీటి కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి అనుమతులు లేవంటూ కూడా ఒక రేరా సంస్థ కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది కదా. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? సారీ, ఏమడిగారు? ఏదైతే ప్రాజెక్ట్స్ బిల్డప్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి అనుమతులు లేవంటూ కూడా రేరా సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. అంటే దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు డబ్బులు కట్టారో కూడా అనుమతులు లేకుండా డబ్బులు కట్టారనే ఒక క్వశ్చన్ అయితే తలెత్తుంది కదా. దానికి సంబంధించి ఎలాంటి ఆన్సర్ వస్తుందండి? కాదు, ఇక్కడ అలా ఉండదు. అనుమతులు లేకుండా డబ్బులు కట్టడం అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ఇంటి కోసం అనేసి ఇల్లు కట్టుకోవాలి, ఎవరైనా తక్కువ ధరకు ఇల్లు కట్టిస్తాము అంటే ఫస్ట్ వెళ్ళి నమ్ముతారు. అది మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక కళ. సో అదే విధంగా కూడా బిల్లాక్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళని అడిగారు, వాళ్ళు కూడా ప్రచారం అదే విధంగా చేశారు. సో నిజమే అనుకొని అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకొని కట్టుకునేంత అంటే కొంతమంది ఉంటారు ప్రజలు మోసపోయేటటువంటి చాలా మంది కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ కంటి ముందు ఇల్లే ఉంటాయి కాబట్టి అటువంటి ఆశనే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినట్టు వాళ్ళ ఆశనే వీళ్ళు మోసం చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే మోసం చేశారు, కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు మాకేమీ సంబంధం లేదు అని అయితే చేతులు ఎత్తేశారు. రైట్, థ్యాంక్ యూ మధు.